చెల్లి, బావా బావా, ఎందుకండి అదే ఆలోచిస్తూ ఉన్నారు? పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ముందు మీరు ఆలోచన నుంచి బయటికి రండి. లేదు జానకి, కల్లో కూడా ఊహించలేదు నాన్నగారికి ఇలా జరిగిద్దని. ఇప్పుడు దాకా ఆయన మనం పెద్ద దిక్కు అనుకున్నాం, ఈరోజు ఆయన లేకుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకండి అలా అనుకుంటారు? ఇంట్లో మావయ్య తర్వాత పెద్ద దిక్కు అన్నయ్య అంటారు కదా, మనకి మన బావగారు ఉన్నారు కదా. అది నిజమే జానకి. బావా బావగారు, జానకి ఆ కుర్చీ బావగారికి. మీరు కూడా కూర్చోండి బావా. బావా, ఇలా జరిగిద్దని కలలో కూడా ఊహించలేదు. ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళనే తీసుకెళ్తాడు. బాధపడకండి బావా, నీకు మేము లేమా? ఆ రోజు నాన్నకు అలా జరిగినప్పుడు బెంగళూరులో పెద్ద కేసు వాదించడానికి వెళ్ళాను, అందుకే రాలేకపోయాను. ఏమీ అనుకోమోకండి బావా. పర్వాలేదు బావగారు. ఎంతకీ మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. దేని గురించి అన్నయ్య? బావా, మీ నాన్న బ్రతుకున్నప్పుడు ఎవరి పేరు మీద ఆస్తి రాయలేదు. ఎప్పటికీ ఆ ఆస్తి మీ నాన్న పేరు మీదే ఉంది. మీ అన్న నువ్వు ఒకటై వస్తే ఆ ఆస్తి ఇద్దరికీ చెరుసగం పంచుతాను. మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే బావగారు. నీకు ఒక్కడికి నచ్చితే సరిపోతుందా బావా? బయట మీ అన్నయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? చివరి రోజుల్లో మీ నాన్న చూసుకుంది అతనేనంట, తలపురుగు పెట్టింది అతనే కదా. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం కూడా అతనికే చెందిద్దని బయట వాళ్ళకు చెబుతున్నాడు. ఏంటి, వీళ్ళన్న ఆస్తి మొత్తం తీసుకుంటే నా మొగుడు చేతికి గాజులు వేసుకుని కూర్చున్నాడా? నువ్వు ఆగు జానకి. ఆపవయ్యా, నీకు తెలీదు, మావయ్య గారు చనిపోయినప్పుడే మీ అన్నయ్య ఆలోచనలో మార్పులు వచ్చాయి, నేను గమనించింది. ఇంతకాలం మీ అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు ఎందుకని ఓర్పుతో సహనంతో ఉన్నా. మీ అన్నయ్య వంకర బుద్ధి నాకెప్పుడో తెలుసు. అదే కాకుండా మీ వదిన అసలు మనిషైనా, మామగారు చనిపోయిన బాధలో మనం ఉంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళకి కూల్ డ్రింకులంట, టిఫిన్లంట, వాళ్ళు వద్దన్నా సరే తీసుకెళ్ళి నోట్లో పెడుతుంది. బావా, మీ ఆస్తి విషయంలో ఏమాత్రం వెనకడుగేయొద్దు. నీ వెనకాల ఈ లాయర్ విజయ్ ఉన్నాడు. ఇదే కరెక్ట్ సమయం, వెళ్ళి ఆస్తి గురించి అడిగాయి. మొగుడా, నిన్ను మోసం చేయొచ్చు కానీ ఈ జానకిని మోసం చేయడం అంత ఈజీ కాదు. అమ్మ చెల్లి, బావమరిది ఎప్పుడు బావ బతుకే కోరతాడు. బావకే ఏం తెలియదు. నువ్వే ఎలాగోలాగా మార్చాలి, ఆ ఆస్తి వచ్చేలాగా చెయ్యాలి. అలాగే అన్నయ్య, నేనుండంగా అంత ఈజీగా వాళ్ళకి ఆస్తిని ఎలా పోనిస్తాను? సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. పెట్రోల్ పోసాను, తగలబడింది. ఏంటి ఇన్ని ఖర్చులా? ఎందుకింత ఖర్చు అయింది? ఒక్కళ్ళకి బాధ్యత లేకుండా ఖర్చు పెట్టారు. నమస్కారం రావు గారు. అదే మన నాన్నగారు చనిపోయినప్పుడు టెంట్ సామాన్ వేసాం, వాటి తాలూకు డబ్బులు రావాలి, ఇస్తారా? ఎంతైనాయి? ఒక్క నిమిషం సార్, లెక్క చూసి చెప్తాను. మొత్తం 4,000 అయినాయి సార్. అమ్మో అమ్మో, 10 కుర్చీలు ఒక టెంట్కి 4,000? ఏం మాట్లాడేంటండి? ఏంటమ్మా, ఒక టెంటు 10 కుర్చీలా? 4 టెంట్లు, 40 కుర్చీలు, 3 లైట్లు, 4 ఫ్యాన్లు, అది కూడా కోటయ్య గారి మంచితనం వల్ల ఆ రేటుకి వేసాం. అంతేగాని బయట వాళ్ళు ఎవరికి ఏమమ్మా. పోయినాడు పోక పైగా పేరు ఒకటి, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఊరుకోవే, అయినా వాటికి 4,000 ఎందుకే? ఇగో 2,000 ఉంచో. ఇదేంటండి 2,000? ఇంకో 1,000 అయినా ఇవ్వండి. ఆ సామాన్లకి అయ్యేకో, మీరు రండి. రావు గారు, అయ్యగారి దినానికి కూడా మాకే చెప్పండి. ఈ చిన్న కార్యక్రమానికి గుడిని మింగారు, ఇక అప్పుడు ఏకంగా గుళ్ళో లింగాన్ని మింగుదాం అనుకుంటున్నారా? అయినా ఆయనకి కార్యక్రమం చేసే ఉద్దేశం మాకు లేదు. ఎల్లు. చా, అట్లాంటి మహానుభావుడు కొడుకుని ఇట్లాంటి నికృష్టుడు పుట్టాడు. ఛీ. అన్నయ్య, ఏంట్రా? నాన్న చనిపోయి వారం అవుతుంది, ఇంకా పెద్ద కర్మ చేయడానికి ఇంకా 4 రోజులు ఉంది. ఎక్కడ ప్లాన్ చేశారు? ఏం మాట్లాడుతున్నావురా? దేని గురించి ప్లాన్ చేసేది? అబ్బా,
ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు? నాన్నకి పెద్ద కార్యక్రమం చేయాలని తెలీదా నీకు? ఏంటి నా మొగుడు నటిస్తున్నాడా? బుద్ధుండే మాట్లాడుతున్నారా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా. ఆగమ్మా, నోరేసుకొని పడిపోయింది చాలు. నా మొగుడు ఏం తప్పు మాట్లాడాడు? మావయ్య గారి కార్యక్రమం ఎప్పుడు చేస్తానని అడిగాడు, అది తప్ప? ఏంటి కార్యక్రమం చేయాలా? ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెడితే ఒకడు ముక్కలు తగ్గినాయని, ఇంకొకడు కూరలో ఉప్పు తగ్గిందని సాకులు చెప్తాడు. ఇదంతా అవసరమా? అంటే ఈ కారణాలు చెప్పి నాన్నగారి కార్యక్రమం చేయడం ఆపేస్తావా? ఆపేదేంటయ్యా? ఇప్పుడు దాకా మీ నాన్న ఉన్నంత వరకు ఉన్నది లేనిది తీసుకెళ్లి ఆ ముసలోడికి తగలబెట్టాం. ఇంకా మా ప్రాణాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుని వెళ్ళి దినాలు చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, పొరపాటున నీ పేరు సీత అని పెట్టారు గాని సూర్పున కనిపెట్టుంటే చక్కగా సరిపోయేది. వామ్మో, ఆస్తి కోసం ఎంత ప్లాన్ వేశారు. మామగారు పోయేటప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పేసి వచ్చాడు. ఏంటమ్మా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాడా? ఆయన పోయేదాకా చూసుకున్నది ఎవరు? నేను. తలకొరివి పెట్టింది ఎవడు? నేను. లెక్క ప్రకారం ఆస్తి నాకే రావాలి, కానీ ఆడు నాకు తోడబుట్టినోడు కాబట్టి ఆడికి 25% ఇస్తా. నచ్చితే తీసుకోండి, లేదంటే పోండి. పోవాలా? ఎక్కడికి పోవాలో మాకు బాగా తెలుసు. నేను ఒక లాయర్ చెల్లినని మర్చిపోయినట్టున్నారు బావగారు. అక్కడికి వెళ్తే ఉంచుకున్నాయి దాచుకున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఏమండి, అసలుకే ఎసరొచ్చినట్టుంది. అసలే వాళ్ళని పెద్దలాయరు. ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. అసలు ఇద్దరం పంచుకుందాం అని చెప్పండి. అరే రఘు, ఒక నిమిషం. ఏంటి వాళ్ళతో మాట్లాడి పద. ఆగోసలు ఏం చెప్తారు ఎందాం? అరే చిన్న మాటలకి అలా వెళ్ళిపోతే ఎలాగరా? కోర్టులు కేసులు అంటే డబ్బులు నాశనం అవుతాయి. ఉన్నదేదో చెరుసగం పంచుకుందాం. ఆగు. మాకిష్టమే అన్నయ్య. నువ్వు నేను అంటే తోడబుట్టిన వాళ్ళం, పర్లేదు. మరి వీళ్ళ సంగతి ఏంటిరా? ఏం చేయాలి వీళ్ళని కలపడానికి? అది నిజమేరా, ఇప్పుడు దాకా ఇన్ని తిట్టుకున్నారు. ఇల్లు కలుస్తారంటావా? నీకు లొంగటం ఏంటే? ముందు ముందు నేనేంటి చూపిస్తా. దాన్నే ముందు బావగారు, తను మా అక్క. ఒక మాట అంటే పడనా? తను మాత్రం ఏమన్నా బయటదా? నా చెల్లేగా. వీళ్ళు మా ఆవులోళ్ళు కాదన్నాయ్. హ? మేము మామూలు కాదులే అయ్యా. ఆనందపడ్డంతసేపు పట్ల. అటు చూడు, ఇప్పుడు మొదలైంది మహాయుద్ధం. ఏంట్రా అందరూ సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? నాన్నగారు పెద్ద కర్మ గురించేనా? పెద్ద కర్మ గురించా? ఇక్కడ ఎవరు చేయాలనుకోవట్లేదు అక్క. ఏం మాట్లాడుతున్నారా మీరు? మతుండే మాట్లాడుతున్నారా? నాన్నగారు పెద్ద కర్మ చేయకపోవడం ఏంటి? మాకు మతుండే మాట్లాడుతున్నావు. లక్షలు ఖర్చు పెట్టి అందరికి భోజనాలు పెడితే ఆయన హాస్పిటల్ కోసం చేసిన అప్పులు ఎవడు కడతాడు? అప్పులా? ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా ఏమైంది? ఇంకది ఎక్కడుందమ్మా? నాన్నగారికి 2 సంవత్సరాల నుంచి బాగోపోతే తిప్పని హాస్పిటలే లేవు. ఆపండ్రా మీ నాటకాలు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని నాన్నగారు ఎంత సంపాదించారో నాకు తెలీదా? మర్యాదగా అందరం కలిపి కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటి కూర్చొని మాట్లాడుకోవాలా? నీ పెళ్ళప్పుడే ఆస్తి అంతా నీ వాట నాన్నప్పుడే తగలబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చేతి రూపుకుంటూ వచ్చావు ఆస్తి కోసం? వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. వెళ్తాన్రా, సరాసరి కోర్టుకే వెళ్తా. ఆడపిల్లకు కూడా సమాన హక్కులని చట్టమే చెప్తుంది. ఏమ్మా ప్రియా, మీ అన్నయ్య లాయరేగా, మీ ఆయనకి చెప్పలేదా? ఏంటమ్మా కోర్టుకు వెళ్తావా? మాకు ఇలాగే జరగాలే. ఆస్తిలో సగం నీ పెళ్లికి తగలబెట్టారు. ఇప్పుడున్న దాంట్లో వాటకొచ్చు. నీకు బుద్ధుందా? ఏంటే నోరు లెగుస్తుంది? మీరొచ్చాకే మా తమ్ముళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు. అయినా నా ఆస్తిలో వాటా వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నువ్వెంత అరిచి గీ పెట్టినా చిల్లి గవ్వ కూడా ఇచ్చలేదు. ఏం చేసుకుంటావు చేసుకో. ఏంటే నిన్న కాక మొన్న వచ్చిందానివి? నీకు కూడా నోరు బాగా లెగుస్తుంది. ఆపండి. సిగ్గుందా మీకు? పెద్ద కర్మ కూడా జరగకముందే ఆస్తి వాటాలు పంచుకుంటున్నారు. ఆయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ చేతులెత్తి దండం పెడతారు. అలాంటి ఆయనకి పుట్టి మీరు ఆస్తి కోసం వీధి కుక్కలా తనుకుంటారా? ఆస్తుల గురించి మాట్లాడుతున్నారంటారా మీరు? ఆయన చనిపోయేటప్పుడు మంచం కూడా బయటపడేశారు, ఆయన బట్టలు కూడా బయటపడేశారు. ఆయన సంపాదించిన ఆస్తి ఎందురా మీకు? అవి కూడా ఎవరికైనా ఇచ్చేయండి. మీ నాన్న చనిపోతే మీ నాన్న సంపాదించిన ఆస్తుల గురించి మాట్లాడుకోవట్లేదురా, ఆయన చేసిన మంచి గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు పెద్ద కర్మ గురించి ఆస్తుల గురించి పోట్లాడుకున్నారని వాళ్ళకి తెలిస్తే క్యాన్ నుంచి ముఖాన్ని ఊసేస్తారు. ఎక్కడైనా మారండిరా. మమ్మల్ని క్షమించండి బావగారు. ఆస్తి మోజులో పడి మా నాన్న పేరు చెడగొడదాం అనుకున్నాం. మా కళ్ళు తెరిపించారు. పెద్ద కర్మ
చాలా గ్రాండ్గా చేద్దాం బావా.